ఇబ్రాహీంపట్నంలో అదేవిధంగా తుర్కయంజాల్లో ఉన్నటువంటి పెద్ద చెరువులు రెండు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం ఇదొక ప్రాముఖ్యత గలటువంటి చెరువు ఇది. అదేవిధంగా తుర్కయంజాల్లో ఉండే చెరువు. ఇదంతా ఈరోజు మేము చేప పిల్లలను వేయడం కోసం సంస్థ చైర్మన్ సాయి కుమార్ గారు, నేను, మా మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. మా ముదిరాజ్ సోదరులు కూడా ఉన్నారు. మత్స్యకారులలో బెస్తవాళ్ళు ఉన్నారు, ముదిరాజ్ సోదరులు ఉన్నారు. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మనం ఇది బతుకు తెరువు కోసం చేసినటువంటి కార్యక్రమం. కానీ గడిచిన 10 సంవత్సరాలలో ఈ చేప పిల్లలను మీద కూడా కోట్ల రూపాయలు దండుకొని ఆఫీసులే దలగబెట్టినటువంటి సంస్కృతి మనం చూసినాం. దొంగతనం చేసిన డబ్బులు పట్టుబడితే ఆఫీసులను దలగబెట్టేటువంటి సంస్కృతి వచ్చిందంటే పేదవాళ్ళ నెత్తిన టోపీ పెట్టిండ్రు, పేదవాళ్ళ బతుకులు చీకటి చేసిండ్రు, పేదవాళ్ళకు రావాల్సిన సొమ్మును దండుకున్నారు. అందుకే ఈరోజు మేము 4 లక్షల చేప పిల్లలను ఇక్కడ ఇచ్చినాం, 60,000 అక్కడ ఇచ్చినాం. ఆ 4 లక్షలు 60,000 అమ్ముకొని మా వాళ్ళు లాభపడాలి తప్ప ఆ పిల్లల కాడికి వెళ్ళే లెక్క లేకుండా రాసుకుంటే అది మేము ఇచ్చినట్టు కాదు. కాబట్టి మా సాయి కుమార్ వస్తుంటే చెప్పిండు, అన్న పోయినసారి వేసింది కోట్లల్లో అయితే వచ్చింది లక్షలల్లో అని. అందుకే మా సంఘాలలో సోదరులు ఉన్నారు, మత్స్యకారుల సోదరులు ఉన్నారు, ముదిరాజ్ సోదరులు ఉన్నారు, బెస్త సోదరులు ఉన్నారు, అందరు ఉన్నారు. మీరే పేదోళ్ళకు అండగా ఉండి మేము ఇచ్చేది ఇస్తాం, మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి పేదోళ్ళ బతుకులలో వెలుగు నింపడానికి మీ వంతు కూడా అందరూ పనిచేయండి. మీకు అండగా మేముంటాం. మీకు ఏం కావాలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తాం.